ఒక డోలు వాయించే అతను పెళ్లిలో డోలును బాగా బాధేస్తున్నాడు. ఆ డోలుకు రెండు వైపులా ఇద్దరు మహిళల ఫోటోలు అతికించి ఉన్నాయి. ఒక వ్యక్తి అడిగాడు, నీవు సౌందర్యారాధకుడిలా ఉన్నావు అని. అప్పుడు డోలు అతను అన్నాడు, సౌందర్యారాధన నా బొంద. ఆ ఫోటోల్లో ఒకటి నా భార్యది, రెండవది మా అత్తమ్మది. ఇంట్లో ఎలాగూ వాళ్ళని ఏమీ అనలేను. అందుకే ఆ కోపమంతా ఈ డోలు మీద అతికించిన బొమ్మల మీద చూపిస్తున్నా అన్నాడు. ఒక బ్యాంక్ మేనేజర్ హోటల్కు వెళ్ళి వెయిటర్తో, బ్యాంక్ మేనేజర్, బాబు టిఫిన్స్ ఏమున్నాయి అని అడిగాడు. వెయిటర్, ఇడ్లీ, వడ, దోశ, పూరి, ఊతప్పం ఉన్నాయి సార్ అని చెప్పాడు. బ్యాంక్ మేనేజర్, సరే 2 ప్లేట్లు ఇడ్లీ, 1 ప్లేటు వడ, 1 ప్లేటు ఊతప్పం పార్సిల్ ఇవ్వు అన్నాడు. వెయిటర్, లేవు, అయిపోయినవి సార్ అని చెప్పాడు. బ్యాంక్ మేనేజర్, మరి ఇంత పెద్ద మెనూ చదివావు, అన్నీ ఉన్నట్టు నా టైం వేస్ట్ చేశావు అని అరిచాడు. వెయిటర్, సార్, నేను మీ ఏటీఎంకు డబ్బుల కోసం వెళ్తే అది పిన్ అడుగుతుంది, కరెంటా సేవింగా అడుగుతుంది, ఎంత కావాలని అడుగుతుంది, రసీదు కావాలా అని అడుగుతుంది. అన్నీ అడిగాక నో క్యాష్ అని వస్తుంది. అప్పుడు మాకెంత మండుతుంది సార్ అన్నాడు కూల్గా. ఒక ఓల్డ్ మ్యాన్ని ఒక విలేకరి ఇలా అడుగుతాడు. విలేకరి, మీకు 70 సంవత్సరాలు, ఇంకా మీరు మీ భార్యని డార్లింగ్, హనీ అని పిలుస్తున్నారంటే చాలా గ్రేట్. మీ సీక్రెట్ ఏంటో చెప్తారా అన్నాడు. ఓల్డ్ మ్యాన్, నేను దాని పేరు మర్చిపోయా, అడగాలంటే భయమేసి అలా పిలుస్తాను అని చెప్పాడు. సుభద్ర, వదినా, నీ కళ్ళు నేత్రదానానికి ఇచ్చావట, నీ మనసు ఎంత మంచిది అన్నది. రుక్మిణి, అదేం లేదు వదినా, నేను పోయిన తరువాత కూడా టీవీ సీరియల్స్ అవి చూడొచ్చు కదా అని నా నేత్రాలు దానం చేయడానికి ఒప్పుకున్నా అన్నది. ఒక కాలేజ్ అమ్మాయి సూపర్ మార్కెట్కి వెళ్ళి ఇలా అడుగుతుంది. అమ్మాయి, 10 రూపాయల మ్యాగీ ప్యాకెట్ ఒకటి ఇవ్వండి అని. షాప్ కీపర్, ఇదిగో, ఇంకేం కావాలి అన్నాడు. అమ్మాయి, ఇంకేం వద్దు, బిల్ ఎంత అయిందో చెప్పండి అన్నది. షాప్ కీపర్ ఆ అని నోరు తెరిచాడు.